మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. ఇదిగో స్వామి, నా కొడుక్కి పెళ్లి చేసి చక్కగా కోడల్ని ఇంటికి తెచ్చుకోవాలని చాలా రోజుల నుంచి ఆశపడుతున్నాను. ఇప్పుడు నా కొడుకేమో ఎవరో బాగా ఉన్నవాళ్ల కుటుంబంలో అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. కాని మా అన్నయ్య కూతురు నందిని ఏమో వీడంటే ప్రాణం అంటుంది. వీడికేమో అదంటేనే ఇష్టం ఉండదు, అదేమో వీడిని వదిలి ఉండదు. వీడేమో దాని నుంచి దూరంగా పారిపోవాలని చూస్తుంటాడు, అదేమో వీడి వెంట పడుతూనే ఉంది. పొద్దున్న లేవగానే దానికి వేరే పనులేమీ పట్టవు. అంత దూరం నుంచి వీణ్ణి చూడటం కోసం రోజు పొద్దున్నే వచ్చేస్తుంది. వీడి కోసమే ఊపిరి పీలుస్తున్నాననే ఫీలింగ్ దానిది. చూడు స్వామి, ఒకటి, నా కొడుక్కి వాడి ఓనర్ గారి కూతుర్ని సెట్ చేసి నా మేనకోడలు మనసన్నా మార్చు. నో, నెవర్. నా మనసు మార్చడం ఆ దేవుడి తరం కూడా కాదు. అది కాదంటే నా కొడుకు మనసన్నా మార్చి నా మేనకోడలతోనన్నా పెళ్లి సెట్ చేయి. ఎస్, ఇది కరెక్ట్. ఎప్పటికైనా నేనే గెలుస్తాను, గెలవాలి. అంతే స్వామి, అది ఈ రోజుకి మ్యాటర్. ఏం కావాలి మేడం? ఈ బొమ్మ ఎంత? 200 మేడం. మేడం చేంజ్ లేదు. మీరు ఉంచుకోమన్నా అతను ఉంచుకోలేడు, ఎందుకంటే ఇది నేను ఆల్రెడీ కొనేసుకున్నాను. అయితే ఆ 500 నువ్వు తీసుకో. నాకు డబ్బులొద్దు, ఈ బొమ్మే కావాలి. నాకు ఇదే కావాలి. నాకు ఇదే కావాలి. ఆ మేడం కొనేసుకున్నారండి. కొనుక్కుంటే ఏంటి? నాకు అమ్మేశాననుకో. 200కి కొన్నావు, 500కి అమ్మావు. 10 నిమిషాల్లో డబుల్ బెనిఫిట్. నాకు బెనిఫిట్లొద్దు, ఈ బొమ్మే కావాలి. ఇది నాకు నచ్చింది. నాకు నచ్చింది కాబట్టే కొన్నాను. నా బావకి గిఫ్ట్ ఇవ్వాలి. నేను నా లవర్కి గిఫ్ట్ ఇవ్వాలి. ఓకే, 1000 రూపాయలు ఇస్తాను. అక్కర్లేదు. 10,000. 10,000. ఈ డబ్బుతో నా బండి మీద ఉన్న బొమ్మలన్నీ వచ్చేస్తాయి. నెంబర్ చెప్పు, ట్రాన్స్ఫర్ చేస్తాను. అవసరం లేదు, నాకు ఈ బొమ్మే కావాలి. 20,000 ఇస్తాను. నాకు బొమ్మే కావాలి. చెప్తే నీకు అర్థం కావట్లేదా?
ఏయ్ నీకేమన్నా పిచ్చా? ఒప్పుకునుంటే 100 రెట్లు లాభంతో వెళ్లేదానివి. ఇప్పుడు ఈ 500తో ఇంటికెళ్ళు. చూడు, నాకు నచ్చింది ఇంకెవ్వరికీ నచ్చకూడదు. నచ్చినా అది వాళ్ళకి దక్కకూడదు. దక్కితే ఇలా ముక్కలైపోవాల్సిందే. అర్థమైందా? బావ ఎక్కడున్నాడో కనుక్కోవాలి. అది నేనేదనుకుంటానో అది జరిగిపోవాలి. బావ గురించి తలుచుకున్నాను, బావే వస్తున్నాడు. రా బావా రా. వామ్మో, ఈ రాక్షసి ఎక్కడుందేంటి? దీనికి ఎదురు పడకూడదనుకుంటాను, ఏదో రకంగా ఫేస్ చేస్తూనే ఉంటాను. అస్సలు చూడనట్టే వెళ్ళిపోవాలి. నాకు తెలుసు బాబా, నన్ను చూసి చూడనట్టు వెళ్ళిపోతావని నాకు తెలుసు. బాబా 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 బాబా. ఏయ్! ఏంటి బాబా, నన్ను చూడనట్టు వెళ్ళిపోదాం అనుకున్నావా? ఎవరైనా పొద్దున్న పెళ్ళాం మొహం చూసి బయటికి వెళదాం అనుకుంటారు. నువ్వేంటో పెళ్ళాన్ని తప్పించుకుని పారిపోవాలనుకుంటావు. ఏయ్! ఏదో మన ఇద్దరికి నిజంగా పెళ్ళైపోయినట్టు బిల్డప్ ఇస్తావేంటి? నాకు అసలు నీ మొహం చూడడమే ఇష్టం లేదు. ఇంకా నేను పెళ్ళెందుకు చేసుకుంటాను? హ, నన్ను కాకపోతే ఇంకెవరిని చేసుకుంటావు? చేసుకుంటే నేనెందుకు ఊరుకుంటాను? నువ్వు అనుకున్నది జరగదు. అడ్డు తప్పుకో, ఆఫీస్కి టైం అయిపోతుంది. నేను తప్పుకోను. ఏయ్, నీకేమన్నా పిచ్చా? ఎస్, నువ్వంటే నాకు పిచ్చి ప్రేమని నీకు తెలుసు కదా. అడ్డం తప్పుకోవే బాబు, నేను వెళ్ళాలి. బాస్ వచ్చేసాక నేను ఆఫీస్కి వెళ్తే బాగోదు. ఓకే, తప్పుకుంటాను. కానీ నన్ను తీసుకెళ్ళాలి. ఆ? ఎక్కడికి? నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి. మా ఆఫీస్కి వచ్చి నువ్వేం చేస్తావు? నిన్ను చూస్తూ కూర్చుంటాను. అదేమన్నా పార్కా? నాతో పాటు వచ్చి నీ పిచ్చి అంతా అందరికి చూపించడానికి. అలాంటి పనులు చేస్తే రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు. మానే, చక్కగా ఇంట్లోనే కూర్చుని లవ్ చేసుకుందాం, పెళ్లి చేసుకుందాం, పిల్లల్ని కూడా కందాం. అయ్యో, టైం అయిపోతుంది. అడ్డు తప్పుకోవే. చెప్పానుగా, నేను ఫిక్స్ అయితే అంతే. ఒక్కటే దారి, తీసుకెళ్తానంటే తప్పకుండా. సరేదా, ఎక్కు. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ సో మచ్. బాబా 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 బాబా, ఇది చీటింగ్. యు ఆర్ ఎ చీటర్. లేకపోతే దొరికానా? గుర్తుంచుకో, నేనెప్పటికీ నీకు దొరకను. దొరికినా నీ దారికి వచ్చినట్టే వచ్చి నీ చేతుల్లోంచి జారిపోతాను. నువ్వు జారిపోయినా నిన్ను వదిలిపెట్టను బావా.
రండి నాన్న. రా నాన్న. నాన్న లే నాన్న. నాన్న అలా అంటే ఎలా నాన్న? మీరు నడవాలి నాన్న. లేవండి. పెద్దమ్మ చూసావా నాన్న ఏమంటున్నాడో? అమ్మ లేకుండా నడిచి ఉపయోగం ఏంటి అని అంటున్నాడు. అమ్మ రాకపోతే ఇంక ఎవరి కోసం నడవాలి అని అంటున్నాడు. ఏంట్రాముడు, నీ జానకి లేకపోతే నీకు నడకే రాదా? జీవితమే వేస్ట్ అంటున్నావు. ఏ నీకు జానకంటే ఎంత ప్రాణమో నాకు తెలీదా? నేను జానకి ఆచూకీ తెలుసుకోకుండా ఎలా ఉండగలను? జానకి నేను ఒకే కడుపులో ఉసురు పోసుకున్నవాళ్ళం. నలుసుగా ఉన్న క్షణం నుంచే ఒకే ప్రాణాన్ని చెరిసగంగా పంచుకుని పెరిగిన వాళ్ళం. మరి ఆ పాశం నాకు దూరమై కష్టాలు పడుతుంటే నేనెలా మనశ్శాంతిగా ఉండగలను? జానకిని వెతకకుండా ఎలా ఉండగలను? జానకి లేకపోతే నేను లేనట్టే. తన కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాను. దుర్గేతో మాట్లాడుతుంది, వెళ్ళి విందాం పద. ద్వారక జానకి కోసం వెతుకుతున్నాడు. ఖచ్చితంగా జానకి జాడ కనిపెడతాడు. అదిగో ద్వారకే ఫోన్ చేస్తున్నాడు. ద్వారక చెప్పు. అమ్మా, నేను కనిపెట్టేశాను. జానకమ్మన్న ప్లేస్ని కనిపెట్టేశాను. కనిపెట్టేశావా? ద్వారక, ఇప్పుడు జానకి ఎక్కడుందో నీకు పక్కాగా తెలుసు కదా? తెలుసమ్మా. అందుకే ఇప్పుడు నేను బయలుదేరి అక్కడికే వెళ్తున్నాను. వెంటనే జానకమ్మని కాపాడి తీసుకొచ్చేస్తాను. వద్దు ద్వారక. అదేంటమ్మా, నేను జానకమ్మని దాచిన ప్లేస్ కనుక్కోగానే వెంటనే వెళ్ళి అటాక్ చేయమంటావు అనుకుంటే నువ్వేంటి వద్దంటున్నావు? అవును పెద్దమ్మా, ఎందుకు వద్దంటున్నావు? అమ్మా, నేను ఇంకొక్క క్షణం కూడా ఆగలేనమ్మా. జానకమ్మని విడిపించి తీసుకొచ్చి ఆ రాజశేఖర్ని అరెస్ట్ చేయించి పెరోల్ క్యాన్సిల్ చేయించి. ఇప్పుడు జానకి నువ్వే వెళ్లి సేవ్ చేస్తే రాజశేఖర్ పెరోల్ క్యాన్సిల్ అవ్వదురా. ఎందుకమ్మా? రాజశేఖర్ చాలా తెలివైనవాడు. అక్కడెక్కడా తనకి సంబంధించిన సాక్ష్యాల జాడ లేకుండా జాగ్రత్త పడుంటాడు. నువ్వు జానకిని విడిపిస్తే అసలు జానకి ఎవరు, తనకి నాకు సంబంధం ఏంటి అంటాడు. సాక్ష్యం లేకపోవడంతో కోర్టు తనని నిర్దోషి అంటుంది. డ్యూటీ సరిగా చేయలేదని నిన్ను దోషి అంటుంది. జానకినే సాక్ష్యంగా పెట్టి మహేంద్ర వాళ్ళు నన్ను అరెస్ట్ చేయించి ఈ ఆస్తులన్నీ వాళ్ల పేరున ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. అమ్మో, దీనికెన్ని తెలివితేటలో చూసావా? ఈ సిచ్యుయేషన్లో మనందరిలో ఎవరో ఉన్నా ఆవేశం దగ్గరే ఆగిపోతాం. వెంటనే వెళ్లి జానకిని విడిపించుకొచ్చేస్తాం. కానీ ఈ దుర్గా ఆ ఆవేశాన్ని దాచి 100 అడుగులు ముందుకు వేసింది. నువ్వు చెప్పేది నిజమే అమ్మా, చాలా కరెక్ట్గా చెప్పావు. కానీ ఇప్పుడేం చేయాలి? జానకమ్మని అక్కడే ఉండనిస్తే మీకు ప్రాబ్లం అవుతుంది. అవునరా, అవుతుంది. కానీ తప్పదు, కొంత టైం వెయిట్ చేయాలి. ఎంత టైం అమ్మా? ఎందుకా టైము? ఏం ప్లాన్ చేస్తుందో దుర్గా. చెప్పమ్మా, ఎంత టైం ఆగాలి? రాజశేఖర్ జానకి దగ్గరకు వచ్చేంత వరకు. రాజశేఖర్ జానకి దగ్గరికి తప్పకుండా వస్తాడు. అక్కడ జానకి సిచ్యువేషన్ ఏంటో తన కళ్ళతో చూసి చెక్ చేసుకుంటాడు. నువ్వు నీ ఫోర్స్తో కరెక్ట్గా టైంకి వెళ్లేలా ప్లాన్ చేసుకో. జానకి ఉన్న చోట నువ్వు నీ మనుషుల్ని సీక్రెట్గా కాపలా పెట్టు.
రాజశేఖర్ స్పాట్లో దొరికితే అది వీడియో తీసి అతన్ని అరెస్ట్ చేస్తే అప్పుడు అతను అబద్ధం చెప్పలేడు, తప్పించుకుని పారిపోలేడు. అతని పెరోల్ క్యాన్సిల్ అవుతుంది. పెరోల్ మీదున్నవాడు ఇలాంటి పనులు చేయడం ఇంకా పెద్ద నేరం కాబట్టి రాజశేఖర్ ఇక జీవితంలో బయటికి రాకుండా కోర్టు శిక్ష వేస్తుంది. అమ్మా నువ్వు సూపర్ అమ్మా. ఓకే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. వెంటనే జానకమ్మ ఉన్న చోటికి నా మనుషుల్ని పంపించి నిఘా పెడతానమ్మా. ఓకే, నువ్వు జాగ్రత్త. బాయ్. బాయ్ అమ్మా. ముందు మనం ఈ విషయం రాజశేఖర్కి చెప్పాలి. పద. రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు, రే ఫ్రెండు, అక్కడ దుర్గా ఆట మొదలు పెట్టేసిందిరా. ఏమైంది? అన్ని కొరడా దెబ్బలు తిన్నా కూడా, మీరు దానికి వార్నింగ్ ఇచ్చాక కూడా దుర్గ తన కొడుక్కి ఫోన్ చేసి జానకి ఆచూకీ తెలుసుకోమని చెప్పినట్టుంది. వాడిప్పుడు నువ్వు జానకి నేను ఎక్కడ దాచిపెట్టావో కలిపెట్టేశాడంట. ఇంపాసిబుల్. దాన్ని దాచిన చోటు ఎవరు కనిపెట్టలేదు. వాడు పోలీస్. వాడికి చాలా పెద్ద నెట్వర్క్ ఉంటుంది. దుర్గకి ఎన్ని దెబ్బలు కొట్టినా బుద్ధి రాలేదన్నమాట. జానకిని తప్పించి మనందరినీ అరెస్ట్ చేయించాలని ప్లాన్ చేస్తోంది. లాభం లేదు రాజశేఖర్. నువ్వు వెంటనే నీ మనుషులకు ఫోన్ చేసి జానకి కాలో వేలు తీసేసి దుర్గకి పార్సల్ పంపించమను. అప్పుడు బుద్ధొస్తుంది దానికి. పిచ్చివాళ్ళ మాట్లాడుకురా. జానకి ఎక్కడుందో పోలీసులకి తెలిసాక మనం జానకి ఏ చిన్న నష్టం కలిగించినా దుర్గ వెంటనే ద్వారకకి ఫోన్ చేసి నా డెన్ మీద అటాక్ చేయమని చెప్తుంది. తర్వాత 2 నిమిషాల్లో మన చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. అక్కడ ద్వారక జానకిని సేవ్ చేస్తాడు. ఇక్కడ వేరే గ్రూప్ వచ్చి మనల్ని అరెస్ట్ చేస్తారు. మరిప్పుడు ఏం చేద్దాం? పోలీసులు డెన్ దగ్గరికి వెళ్లే లోపు జానకి అక్కడ ఉండకూడదు. హే, ఈ విషయం మీరు విన్నారు కాబట్టి సరిపోయింది. లేదంటే మనకు తెలిసేది కాదు. ఆ ద్వారక పోలీసులు నా డెన్ని చుట్టుముట్టేసేవాళ్ళు. సార్, మన డెన్ ఎక్కడుందో ఆ పోలీసులకి తెలిసిపోయిందిరా. మీరు వెంటనే మన డెన్ని ఖాళీ చేసి జానకిని వేరే చోటికి షిఫ్ట్ చేసేయండి. ఎక్కడికి సార్? రై, ఆ యారాడ గుట్టల దగ్గర 3వ మలుపులో మన బిల్డింగ్ ఉంది కదా, అక్కడికి దాన్ని షిఫ్ట్ చేయండి. వెంటనే షిఫ్ట్ చేయండి రా. అలాగే సార్, ఇప్పుడే వెళ్ళిపోతాం. రై, అక్కడికి వెళ్ళాక నాకు కాల్ చేయండి. అలాగే సార్, ఇప్పుడే వెళ్ళిపోతాం. నేను వద్దన్నా నువ్వు నీ కొడుక్కి మ్యాటర్ అంతా చెప్పేశావు కదా, వాడిని నా మీదకి పంపించావు కదా. జానకిని షిఫ్ట్ చేసేశాక నేను వెళ్ళి అప్పుడు దాని సంగతి చెప్తాను. నీకు ఓ గిఫ్ట్ నేనే దగ్గరుండి పంపిస్తానే. నాన్న, అమ్మ ఎక్కడుందో తెలిసిపోయింది. ఈ రోజు పెద్దమ్మ అమ్మని తీసుకొచ్చేస్తుంది కదా పెద్దమ్మ? నాన్న, అమ్మ వచ్చేస్తే మనకి దుర్మార్గుల నుంచి విముక్తి దొరుకుతుంది. ఆ ద్వారక, చెప్పమ్మా. జానకి ఎక్కడుందో తెలిసిపోయిందిరా. అవునా? మన ప్లాన్ ప్రకారం నువ్వు నేను ఫోన్లో మాట్లాడుకోవడం విన్న విశాలాక్షి వాళ్ళు రాజశేఖర్కి చెప్పారు. వెంటనే అతని మనుషులకి ఫోన్ చేసి జానకి ప్లేస్ ని మార్చేయమని చెప్పారు. ఎక్కడికి మారుస్తున్నారమ్మా? యారాడకొండ దగ్గర 3వ మలుపులో వాళ్ల గెస్ట్ హౌస్ ఒకటి ఉందంట, అక్కడికి షిఫ్ట్ చేయమని చెప్పాడు. షిఫ్ట్ చేయగానే రాజశేఖర్ అక్కడికి వెళ్లి జానకిని అడ్డం పెట్టుకుని
మనకి వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే వెంటనే మన వాళ్ళని ఆ చుట్టుపక్కలకి వెళ్ళమని చెప్తాను. నేను కూడా వెంటనే బయలుదేరుతానమ్మా. ఓకే, నేను కూడా వస్తాను. మనిద్దరం కలిసి రాజశేఖర్ని అతని గ్యాంగ్ ని ఒకేసారి అటాక్ చేద్దాం. రాజశేఖర్ని రెడీ హ్యాండెడ్ గా పట్టుకుందాం. అమ్మా, భలే ప్లాన్ చేసావమ్మా. నువ్వు చెప్పినట్టే జానకమ్మ దొరికిందని చెప్పగానే వెంటనే వాళ్ళు అలర్ట్ అయిపోతారు. వాళ్ళంతట వాళ్లే మనకి జానకమ్మ ఎక్కడుందో తెలిసేలా చేస్తారు. ఓకే, నేను వెంటనే బయలుదేరుతున్నాను. నువ్వు కూడా బయలుదేరు. ఓకే అమ్మా. సరేరా. తొందరగా పోనీ. సరే, నేను వెళ్ళొస్తాను. సౌందర్య, ఈ రోజు సూర్యుడు అస్తమించేసరికి మన ఇంట్లో వెన్నెల కాంతి వస్తుంది. థ్యాంక్ యూ పెద్దమ్మ. రాజశేఖర్, ఇక నీ చాప్టర్ క్లోజ్. మిస్టర్ రాజశేఖర్, యు ఆర్ అండర్ అరెస్ట్. మంచి మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. నిన్ను చచ్చెలా కొట్టినా నీకు బుద్ధి రావడం లేదు. అవును దుర్గా, నిజమే. ఎంత కొట్టినా కానీ నా మైండ్ మారటం లేదు. ఈసారి నిన్ను వదిలిపెట్టాలనుకోవడం లేదు. నిన్ను, నీతో పాటు మహేంద్ర వాళ్ళని జైల్లో వేయిస్తాను. ఎలా వేస్తావు దుర్గా? హ? జానకి నీకోసం సాక్ష్యం చెప్పాలి కదా. నువ్వు తనని ఎంత భయపెట్టినా తను సాక్ష్యం చెప్పి తీరుతుంది.